91-92 బ్యాచ్ మన అయ్యవారి చంద్రశేఖర్ అకాల మరణం చాలా బాధ కల్పించిన విషయం. ఎందుకంటే వాటర్ ప్లాంట్లో గత 10 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా సేవలు చేస్తూ అందరితో కలుపుకొలుతూ ఉండే చంద్రశేఖర్ మరణించడం కూడా గ్రామస్తులకు తీరని బాధాకరం. మరియు ముఖ్యంగా 91-92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో కొంత సహాయం 20,000 రూపాయల సహాయం వాళ్ళ మిత్రుడికి చేయడం కూడా చాలా గర్వకారణం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా ఎంతో కొంత సహాయం చేయాలా. ఎందుకంటే చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పూర్ ఫ్యామిలీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకుని కూడా 91-92 బ్యాచ్ వాళ్ళకు మా గ్రామస్తుల తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు మా మిత్రుడు 91-92 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మిత్రుడు అయ్యవారు చంద్రశేఖర్ గారు గత వారం 10 రోజుల కిందట వీడీసీ వాటర్ ప్లాంట్లో తన వాటర్మెన్గా పనిచేస్తుండే మరియు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలన్న సంకల్పంతో పూర్వ విద్యార్థులు 91-92 బ్యాచ్ మరియు అతని స్నేహితులు మరియు దుబాయ్లో ఉన్నటువంటి వారి మిత్రులు అందరూ కలిసి ఈరోజు అతని కుటుంబానికి మరియు వారి పిల్లలకు ఆర్థిక సాయం అందజేయాలన్న సంకల్పంతో నేడు 20,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మరియు వారికి వారి కుటుంబానికి మరియు ఎల్లప్పుడూ భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాం. ఈరోజు 91-92 10th క్లాస్ పూర్వ విద్యార్థులు అందరు కలిసి మరి దుబాయ్లో ఉన్నటువంటి మిత్రులు మరియు దుబాకలో ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసి ఈరోజు సిమెంట్ సిట్టింగ్ బెంచ్లకు వారి ఆర్థిక సహాయంతో పూర్వ విద్యార్థులు అందరూ 10th బ్యాచ్ ఫస్ట్ క్లాస్ బ్యాచ్ అందరి సహకారంతో ఈరోజు మేము సిమెంట్ బెంచ్లను దుబాక బ్యాంకు వద్ద 3 మరియు శ్మశాన వాటిక వైకుంఠ ధామంలో 1 మొత్తం 6 సిట్టింగ్ బెంచ్లకు కలిపి దాదాపు 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఈరోజు మరి పూర్వ విద్యార్థుల సహకారంతో సిమెంట్ సిట్టింగ్ బెంచ్లు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా మిత్రుడైనటువంటి అకాల మరణము మన వారం రోజుల కిందట మా స్నేహితుడు పూర్వ విద్యార్థి 91-92 బ్యాచ్ విద్యార్థి ఆకస్మికంగా హార్ట్ అటాక్తో చనిపోవడం వల్ల అతనికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అతను వాటర్ ప్లాంట్లో వీడీసీ వాటర్ ప్లాంట్లో ఉండేను. మరియు అతనికి ఆర్థిక సాయంగా దాదాపు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తూ అదేవిధంగా సిమెంట్ సిట్టింగ్ బెంచ్లను గ్రామంలోని మరియు 10th బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థుల సహకారంతో మరి గల్పులో ఉన్నటువంటి మా మిత్రులు కూడా సహకారం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరియు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరి సహకారంతో దాదాపు 6 సిట్టింగ్ బెంచ్లు ఏర్పాటు చేయడము మరి మా మిత్రుడికి 20,000 సహకారం అందించడం జరిగిందని తెలియజేస్తున్నాం.